సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. అయితే నాన్న ఇల్లు ఉంటుంది, లేకపోతే మొగుడిల్లు ఉంటుంది. అది దయచేసి నమ్మకాకండి. వద్దు, అమ్మాయిల జీవితాలు పాడైపోతాయి. అమ్మ ఆమె చదవడానికి బాగానే ఉంది. ఆమెకి వాళ్ళ అమ్మ నాన్న బాగా షెడ్ చేసి పెట్టారు. ఆమె తెలియట్లా బజార్కి ఎక్కితే ఏం జరుగుతుందో. బెమ్మకాయని పుట్టుదమ్మ రెమ్మ తెగులు అంటే ఈ డ్రెస్సులు వేసుకోవద్దు అన్నందుకు దానికి దీనికి పోటీ పెడతావా? అట్టాటోళ్ళని నువ్వు నేను కలిసి కండి ఇవ్వాల. డ్రెస్కు పోటీ పెట్టొద్దు, నువ్వు బుద్ధి లేకుండా డ్రెస్కు అనేది పోటీ పెట్టొద్దు. అట్టాటోళ్ళు ఉన్నారు కాబట్టి మరి చిన్న పిల్లలు ఏం వేసుకోపోతే నాగం చేస్తుంటే మరి నువ్వు ఇన్ని వేసుకొని చేస్తే మరి నిన్నేం చెయ్యాలా? నిన్ను రంపం పెట్టుకోయక నిన్ను నాగం చేయక సంపక ఏం చేస్తారు? అదేనా తెలికల ప్రశ్న వేసేది? అసలు అబ్బాయి అమ్మాయి లేకపోతే సృష్టి అదయ్యా. అమ్మ నాన్న లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోవద్దు నాన్న. అట్ట అనుకుంటే సంసారాలు ఇల్లులు పిల్లలు ఇవన్నీ ఉండవు. పూర్వం నుంచి ఇవన్నీ ఉండవు. ఇదంతా ఇంత సమాజం ఏడ పెరుగుద్ది? ఇప్పుడిప్పుడే మారుతారు అందరూ. ఇప్పుడిప్పుడే మారే వాళ్ళకి ఎట్టాటి అని నేర్పొద్దు. మగవాడు చేసే పని మగవాడు చేయాలా, ఆడది చేసే పని ఆడది చేయాలా. మగవాడు బాధ్యత విస్మరించి వాడు బాధ్యతలు వదిలేసి ఆడదాని మీద ఎత్తే ఆడది ఎప్పటిసారికి మారుతుంది పిల్లల కోసం. అట్ట కూడా చచ్చిపోతారు. దయచేసి ఇంట్లో చేసే పని ఇంట్లో ఆడది చేయాలి, మగమడి చేసే పని మగమడి చేయాలి. అప్పుడు ఇద్దరు సమానత్వం వస్తుంది, బాగుంటుంది, కుటుంబాలు బాగుపడతాయి. అవి చెప్పాలి మనం. పూర్వం మా రోజుల్లో అప్పుడు అట్నే చేశాను. మా అమ్మ వాళ్ళ రోజుల్లో ఎట్ట చేయలేదు. నువ్వు నేను సమానం అన్న కాంచే సమరపోతనాలు పెరుగుతున్నాయి, అనుమానాలు పెరుగుతున్నాయి, సంపుకోవటం ఎక్కువైతుంది. అమ్మాయిల గురించి ఇదేగా నేను చెప్పేది. జాబ్ చేస్తే చేయండి కానీ ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వద్దు. కష్టపడి చదువుకుంటారు, జాబులు చేస్తారు. ఇద్దరు భర్త భార్య మంచిగా ఉన్న లేరా జాబులు చేసేవాళ్ళు? వాళ్ళ పిల్లలకు అంటలేదా? వాళ్ళు మంచిగా ఉంటలేదా? నాకు కూడా ఇల్లు కావాలని పుట్టిన పిల్ల అంటే నువ్వు పుట్టిన కాంచే ఇల్లు సంపాదించుకుంటావా? తల్లిదండ్రులు పెంచండి, నీకు ఇల్లు కావాలా? అదేం మెసేజ్? చూసుకుంటే గతంలో ముందు తరాల వాళ్ళంతా అప్పుడు ఆడవాళ్ళు ఏదైనా గొడవలైనా గానీ కొంచెం అణిగి మణిగి ఉండి సర్దుకుపోయి అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే చాలు ఇంకా వెళ్ళిపోవటం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అక్కడ ఎందుకు వచ్చేయమ్మా నువ్వు అది ఇదని అలా చెప్పేది ఎక్కువ అయిపోయింది. మరి ఇది ఎక్కడ పోతుంది అంటారు? ఇలా చెప్పొద్దు అట్ట. ఇప్పుడు కూడా ఓపికతో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అమ్మలు ఓపికతో ఉండే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాన్నలు విపరీతంగా అనరాని చాట్లు పిచ్చి 10 చాట్లు చేసినా కూడా ఇప్పుడు కూడా కుటుంబ పరువు బయటికి పోకూడదని తల్లులు అనబెట్టుకొని పిల్లల్ని చూసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పిల్లలకి మా జనరేషన్ మారి ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చింది కదా. వచ్చిన వాళ్ళు ఇప్పుడు దయచేసి చిన్న చిన్న తగాదలకు కాపురాలు ఎడ తీసుకోవద్దు. కాపురం అంటేనే అన్నీ ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు ఒక్కదాన్ని బతికితే మాత్రం కష్టం సుఖం ఉండదా? మగవాడు ఒక్కడు బతికినా ఉంటుందా, ఆడదొక్కడు బతికినా ఉంటుందిగా. దాంట్లో కష్టం సుఖం లేకుండా ఏ మనిషి జీవియరు. దయచేసి అవి తీసేయాలి పక్కకి. కాపురం అన్నా సంసారం అన్నా ఏదన్నా కష్టం సుఖం లేనిది. ఒక రోజు నవ్వు ఉంటుంది, ఒక రోజు ఏడుకుంటుంది. అన్ని సరిదిద్దుకొని వెళితేనే సంసారం అది. దయచేసి ఇప్పుడున్న వాళ్ళు కూడా కొద్దిగా మారండి. చిన్న చిన్న వాటికి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోవటం, సంసారాల్లో స్విచ్చులు పెట్టుకోవటం ఆగం చేసుకోవద్దు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు ఫస్ట్. అది అప్పట్లాగా ఇప్పుడు దాంపత్య జీవితానికి కానీ అలాంటి వాటికి విలువనిస్తున్నారు అసలు ప్రజెంట్ యువత కానీ? ఇప్పుడు ఇట్లేదు. ఎందుకు ఇట్లేదు అంటే కుటుంబాల దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉంచుకోవట్లేదుగా. ఇప్పుడు ఏడ ఉంచుకుంటారు? ఇండివిజువల్ వాళ్ళకే మొగుడు పిల్లానికి మాకు ప్రైవసీ కావాలంటున్నాయి. ఈయన ఫోన్ ఏమో ఆమె ముట్టుకోవద్దంట, ఆయన ఫోన్ ఏమో ముట్టుకోవద్దంట. ఇది ఆనించి వచ్చిన సంస్కారం, ఇది ఆనించి ఊడిపడ్డది. భర్త భార్య అంటే నీది నేను చూసుకోకుండా అది నువ్వు చూసుకోకుండా ఉంటే అసలు భర్త భార్య ఆయన ఉంటాం ఎందుకు? నీ జాగాలు నువ్వు ఉండు, ఆమె జాగాలు ఆమె ఉంటుంది. అది కదా ఇది అనేది ఈ మార్పు అనేది రావాలి ఇప్పటి నుంచి. నాది నువ్వు చూడకూడదు, నీది నేను చూడకూడదు, నీ ఫోన్ నీదే, నా ప్రైవేసీ నాకు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకాకరి ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకోకాకరి. ప్రైవేసీలే చూసుకొని మీ సాగు మీరు సావండి అంతేగా. మాకు మొగుడు పిల్లం పెళ్లి చేసుకున్నాక పిల్లలకు అన్నాక వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మొగుడు పిల్లం ఇద్దరు మీది పక్కన పెట్టి ఇద్దరు కాంప్రమైజ్. కానీ ఎన్ని రోజులు ఉంటాయి గొడవలు? కాసేపు ఆయన లేచినప్పుడు ఏమో మేలకొని ఉంటే పోద్ది, ఏమో లేచినప్పుడు ఆయన మేలకొని ఉంటే పోద్ది. అదేగా మన గరకపేట నరసింహరావు గారు చెప్పేది, అదేగా. ఒకప్పుడు అట్లా గొడవలు ఏమన్నా అయినా కానీ పేరెంట్స్ కూడా అలా కాదు సర్దుకుపోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే అబ్బాయి సైడ్ వాళ్ళు ఏంది అంత లెక్క లేకుండా ఉండేది వదిలేరు అది ఇదని వీళ్ళు అంటున్నారు. అమ్మాయి సైడ్ వాళ్ళు ఏమో నువ్వు అంత కష్టపడి అక్కడ ఉండేది వచ్చేయి అది ఇదని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇలా ఉంటే అసలు ఇంకా మరి ఎక్కడ దాకా పోవచ్చు? ఇట్లా ఇప్పుడు అహంకారాలు పెరిగినాయి. నువ్వెంత నేనెంత అనే కాడికి వచ్చింది అనమాట. సరే ఆయన అంటే అన్నలే కోపం తగ్గి నాకు దగ్గర కొత్తది అనేది అది మర్చిపోయారు, అది పోయింది. ఇప్పుడు నువ్వు కన్నెర చేస్తే నేను కాలు దూగుతాను అంటాడు.
అమ్మ నువ్వు చేయలేకపోతే నేను కాలుతో అంత నేను పడేసి అనే కాడికి వచ్చింది అనమాట. రాబట్టే మరి ఈ తగాదలు. ఫస్ట్ వీళ్ళిద్దరు మంచి ఉండాలన్నమాట. వీళ్ళిద్దరు చెప్పే పుర్లు వాళ్ళనే, అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు చదువుకుంటే వాళ్ళ దాకపోదు. ఫస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇది నేర్చుకోవాలి. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కొద్ది తల్లిదండ్రులు కూడా దగ్గర ఉంచుకోవాలి. ఉంచుకుంటే కొద్ది కోపం కంట్రోల్ అవుతాయి, సంసారాలు బాగుపడతాయి. అది సో ఫైనల్ గా మీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి దయచేసి ఈ కడలి లాంటి వాళ్ళు ఈ బట్టల విషయం గురించి, ఇది నా అమ్మాయికి సొంత ఇల్లు గురించి చెప్పింది కదా, అవి దయచేసి నమ్మకాకండి. వద్దు, అమ్మాయిల జీవితాలు పాడైపోతాయి. ఆమె చెప్పడానికి బాగానే ఉంది. ఆమెకి వాళ్ళ అమ్మ నాన్న బాగా షెడ్ చేసి పెట్టారు. ఆమె తెలియట్లా బజార్కి ఎక్కితే ఏం జరుగుతుందో. బెమ్మకాయని పుట్టుద్దమ్మ, రెమ్మ తెగులు వేసుకుని మనం ఉండే తీరం మనం ఉండాలా. మనం ఇచ్చలు తడడానికి పోయి వాడేందో చేస్తున్నాడని వాడి మీద పడవద్దు తల్లి. మనం ఉండే తీరం మనం ఉండి కూడా మన బాధ్యత మనం నిర్వర్తించాలన్నమాట. తర్వాత ఏదైనా చేస్తే వాళ్ళే మా చుట్టూ ఉన్న మగవాళ్ళే అమ్మాయి జోలు ఎందుకు పోతున్నారు అని అంటారు. వాళ్ళు కూడా అంటారు. అంత కఠినాత్మలు ఎవరు లేరు ఇవాళ రేపు. అది అందుకని దయచేసి ఆ మాటలు ఎవరు అనొద్దు.